హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి 3 మూవీస్ కంపారిజన్ అయితే చేస్తాను అనమాట. ఏ మూవీ చెప్తానమాట. మూవీ రివ్యూస్కి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అదొక మోటివేషన్గా ఉంటుంది. ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీ నుంచి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఏమీ ఆశించడం లేదు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అనమాట. ఇంకా మనకి ఏ మూవీస్ కంపారిజన్ చేస్తున్నానో ఆ మూవీ పేర్లు అయితే చెప్తాను అనమాట. మెయిన్గా పిండము, జోరుగా హుషారుగా, కలశ అనమాట. ఈ 3 మూవీస్ కూడా నేను చూశాను. ఎలా ఉన్నాయో రివ్యూస్ కూడా చెప్పాను, మన ఛానల్లో చెక్ చేయండి. ఇంకా ఈ 3 మూవీస్కి కంపారిజన్ అయితే చేద్దామన్నమాట. ఫస్ట్ అయితే నేను పిండం మూవీ చూసాను అనమాట. పిండం మూవీ రివ్యూ ఉందనమాట, చూడండి మన ఛానల్లో. ఇంకా పిండం మూవీ గురించి అయితే మాట్లాడుకుందాము. అంటే ఎట్లా అంటే ఈ పిండం మూవీ కొంచెం రొటీన్గా ఉంది, నాకు రొటీన్గా అనిపించింది అనమాట. ఇంకా కలశ మూవీ కూడా కొంచెం రొటీన్గా అనిపించింది. ఈ 3 ఇంకా జోరుగా హుషారు అయితే గాన మామూలుగా లేదు, నిజానికి చాలా బాగుంది. ఇక్కడ ఏమేమి చూపించారంటే కలశ మూవీలో అయితే గాన సస్పెన్స్, థ్రిల్లర్, ఒక హర్రర్ ఉందే చూపించారనమాట. అది హర్రర్ లేదు, బోందలేదు, కానీ హర్రర్ ఉందని చూపించారు. కానీ హర్రర్ లేదు, తోటకూర ఏం లేదనమాట. ఇంకా పిండం మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ రొటీన్గా ఉంది కదా. ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ అయితే కన్నా, రొటీన్గా ఉంది మూవీ. మనం నెక్స్ట్ ఏం జరుగుతుందో అయితే కానీ ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. నిజంగానే ఈ కల్చా మూవీలో అయితే కానీ ట్విస్ట్ పెట్టారు, కానీ ఏం పెద్ద అంత ఎఫెక్ట్స్ అయితే లేదనమాట. మనకి బాగుంది అంతే, ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఇది పిండం మూవీ కూడా చాలా బాగుంది. దాంతో ఎలివేషన్స్ కూడా చాలా బాగా చేశారు. సో మెనీ క్యారెక్టర్స్, అందరికీ మనకి కొన్ని తెలిసిన క్యారెక్టర్స్. అవసరాల శ్రీనివాస్ కూడా తనని ఎక్కువ వాడలేదైతే నాకు అనిపించింది, అవసరాల శ్రీనివాస్ గారిని అయితే కానీ. అందులో కొంచెం ఇంపాక్ట్ కూడా చాలా బాగుంది, హర్రర్ కూడా బాగుంది. ఇంకా మనకి దయ్యాల ఎఫెక్ట్స్ అయితే కదా మామూలుగా రొటీన్ సినిమాలలో చూపించినట్టే చూపించారనమాట. ఈ జోరుగా హుషారుగా మాత్రం మిడిల్ క్లాస్, ఇప్పుడు ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తారు, ఎలా ఉంటారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంది, వాళ్ళు ఎలా అని అంత కళ్ళకు కట్టినట్టు అయితే చూపించారనమాట. నిజంగానే చాలా బాగుంది. సాయి కుమార్ కూడా దీంట్లో చాలా బాగా యాక్టింగ్ చేశారనమాట. ఆయన కూడా క్లైమాక్స్ సీన్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం సెంటిమెంటల్గా, కామెడీ ఫుల్ టైం ఉంటుంది. ఫస్ట్ నుంచి ఎండ్ కూడా ఎక్కడ బోర్ కొట్టనియదు, అంత బాగుంటుంది మూవీ అయితే కన్నా. ఇంకా పిండం మూవీ కూడా బోర్ కొట్టదు, కానీ మనకి తెలిసిన స్టోరీనే కదా అని అనిపిస్తుంది అనమాట. ఈ కలశ కూడా ఓకే బాగుంది అంతే అనిపిస్తుంది అనమాట. నాకు ఏ మూవీ నచ్చిందంటే ఈ 3 మూవీస్లో అయితే గాన నాకైతే ఫస్ట్ ప్లేస్లో అయితే కానీ జోరుగా హుషారుగా అయితే పెడతాను. సెకండ్ వచ్చేసి పిండం పెడతాను. థర్డ్ వచ్చేసి కలశ పెడతాను. ఎందుకంటే కానీ ఈ 2 మూవీస్ కంపేర్ చేసుకుంటే కన్నా ఈ 2 మూవీస్కి కంపేర్ చేస్తే కన్నా ఇది ఆల్వేస్ లాస్టే ఉంటుందండి. నిజంగానే పబ్లిక్ టాక్ బాగుంది, కానీ మూవీ కూడా నాకు అంతగా అనిపించలేదు. బాగుంది అయితే, ట్విస్ట్ అంటే కొత్త కైండ్ ఆఫ్ స్టోరీ కూడా అనిపించింది. బాగుంది, నిజంగానే చాలా బాగుంది. మూవీ కూడా చాలా బాగుంది. కానీ థర్డ్ ప్లేస్లో అంటే దీనికి మించి ఉన్నాయన్నమాట. పిండం మూవీ బాగుంది, దీనికి మించి ఉందన్నమాట. పిండంకి మించి జోరుగా హుషారుగా ఉందన్నమాట. నా ఓటు అయితే కదా జోరుగా హుషారుగా అయితే వేశారనమాట. ఈ 3 మూవీస్ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఈ రివ్యూ మీకు ఎలా నచ్చిందో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి ఆశిస్తున్నాను మీ నుంచి అయితే కనుక. ఇంకా మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతటితో టాటా, బాయ్ బాయ్.